ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. ఏకాదశి అంటే ఏకాదశి అంటే 11. ఏకాదశి అంటే 11 కలిగింది. ఏమిటి 11 కలిగింది? చంద్రుడి యొక్క కళలు 11 కలిగి ఉన్నటువంటి తిథికి ఏకాదశి అని పేరు. అంటే ఇది పాడ్యమి ఒక కళ ఉంటే విధియ 2, తదియ 3 అలా ఏకాదశి నాటికి చంద్రుడిలో 11 కళలు ఉంటాయి. ఇది శుద్ధ ఏకాదశి అయితే. అదే కృష్ణ ఏకాదశి అయితే ఒక్కొక్క కళ తగ్గుతూ 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 11 కళలు తగ్గినటువంటి చంద్రుడు ఉంటాడు. చంద్రుడు మనఃకారకుడు అని మనకు తెలుసు. అంటే చంద్రుడి యొక్క ప్రభావం మనస్సు మీద చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటి మనఃకారకుడైనటువంటి చంద్రుడు ప్రభావం మనిషి మనస్సు మీద చూపిస్తాడు గనక ఏకాదశి తిథి నాడు మనిషి యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఏకోన్ముఖంగా ఉంటాయి. మనిషికి ఇంద్రియాలు ఎన్నున్నాయి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటి మీద పెత్తనం చేసే అంతరింద్రియం అని చెప్పే ప్రధానమైనటువంటి ఇంద్రియం మనస్సు. ఈ 11 ఇంద్రియాలు ఏకోన్ముఖంగా ఉండడానికి అనుకూలమైనటువంటి కాలం ఏదయ్యా అంటే ఏకాదశి. అందులోనూ శుద్ధ ఏకాదశి మరింత విశిష్టంగా ఉంటుంది. దీనిని మనం జాగ్రత్తగా కాగితం మీద గీత గీసి చూసుకున్నట్టయితే భూమిని ఇక్కడ కింద ఇలా భూమి అనుకున్నట్టయితే భూమికి దగ్గర ఉండే భుజం అనుకుంటే జీవప్రజ్ఞని ఇలా అంటే సూర్యుడు ఇలా ఊర్ధముఖంగా ఉండేటటువంటి నిలువు గీతగా అనుకున్నట్టయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటటువంటిది ఎంత అంటే సరిగ్గా 90 డిగ్రీల కోణంలో ఉండడం జరుగుతుంది. లంబకోణం అంటారు. అంటే ఈ సమయంలో మానవుడి యొక్క జీవ ప్రజ్ఞ ఊర్ధ్వముఖంగా ఎటువంటి వంకర వంపు లేకుండా నేరుగా పైకి వెళ్ళడానికి వీలుగా ఉండేటటువంటి కాలం. తొందరగా ఇంద్రియాలన్నీ ఏకోన్ముఖంగా ఉంటాయి. అంటే మనస్సుకు చాంచల్యం లేకుండా చదువుతుంటే చదువు మీద, ధ్యానం చేస్తే ధ్యానం మీద, ఏది చేస్తుంటే దాని మీద మిగిలిన ఇంద్రియాలన్నీ అక్కడే ఉంటాయి. మామూలుగా అయితే మనం ఇప్పుడు ధ్యానం చేయడానికని కూర్చుంటాం, లేదా ధ్యానం మాట అటుంచండి పూజ చేద్దామని కూర్చుంటాం. ఆ పూజలో మంత్రం చదువుతూ ఉంటాం, లేదా స్తోత్రం చదువుతూ ఉంటాం. నోరు చదువుతూ ఉంటుంది కానీ మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. చెవి పక్కన వచ్చేటటువంటి ధ్వని వింటూ ఉంటుంది. కన్ను ఎదురుగా ఉండేటటువంటి వస్తువుని గమనిస్తూ ఉంటుంది. చదువుతున్నటువంటి స్తోత్రం మీద మనసు కేంద్రీకరించడం జరగదు. ఎన్నిసార్లు చదువుతున్న వాళ్ళని మధ్యలో ఆపి నువ్వు ఎక్కడ ఆపావు అంటే టక్కుని చెప్పలేరు కదా. అంటే ఏది చదువుతున్నారో ఏం చెప్తున్నారో దాని మీద దృష్టి పెట్టితే మాత్రమే గుర్తుంటుంది. ఆ విధంగా దృష్టి కేంద్రీకరించటానికి అనువైన కాలం ఏదయ్యా అంటే అది ఏకాదశి మాత్రమే. అందుకే ఏకాదశి చాలా పరమ పవిత్రమైనటువంటి రోజుగా చెప్తారు. పైగా దీనికి ఏకాదశి అనే దానికి హరివాసరం అనే పేరు కూడా ఉంది. అంటే విష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు హరివాసరం. ఈనాడు ఏకాదశి నాడు మనం ఎక్కువ మంది ఉపవాసం చేస్తారు. ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. ఉపవాసం అంటే భగవంతుడి సమీపంలో ఉండడం. భగవంతుడి సమీపంలో ఉండడం అన్నది మనకి లోకంలో ఎలా వ్యాప్తి చెందిందంటే అన్నం తినకుండా ఉండడం, ఖాళీ కడుపుతో ఉండడం, భోజనం చేయకుండా ఉండడం, ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి. నిజమే, అది కూడా చేస్తారు. ఎందుకు అంటే బాగా తిన్నట్టయితే నిద్ర వస్తుంది. ఎందుకంటే జీర్ణకోశం పనిచేస్తూ ఉంటే మెదడు కొంచెం తక్కువ పనిచేస్తుంది కనుక జీర్ణకోశం బాగా పనిచేసేటట్టుగా చెయ్యకుండా తేలికగా పాలో పండో ఉండలేని వాళ్ళు అలా ఉండి రోజంతా భగవద్ధ్యానంలో గడపడానికి అనువైనటువంటి కాలం. అలా గనక గడిపినట్టయితే, అంటే ఉప అంటే భగవంతుడి సమీపంలో ఉండి ధ్యానం అవ్వచ్చు, జపం అవ్వచ్చు, పూజ అవ్వచ్చు, ఏదైనా పారాయణ చేయడం కావచ్చు, భగవంతుడికి సమీపంగా ఉండడం. అట్లా ఉన్నప్పుడు మనసు చెదరకుండా, ఇంద్రియాలు పక్కకు వెళ్లకుండా ఏకోన్ముఖంగా ఉండడానికి వీలైనటువంటి కాలం గనక ఏకాదశి నాడు ఉపవాసం చేసి, అంటే వీలైనంత తక్కువ ఆహారం తీసుకుని, అసలు తీసుకోకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నిర్జల ఏకాదశి లాంటి వాటికి అసలు మంచినీళ్ళు కూడా తాగరు. నమ్మో సంవత్సరానికి ఒక్కటి అలా చేయడమే చాలా కష్టం.
కానీ జలం తీసుకోవచ్చు. శరీర ధర్మాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఉపవాసం చేశాము అని చెప్పి అనారోగ్యం పాలై ఇతరులని బాధ పెట్టకూడదు కదా. కనుక శరీర ధర్మాన్ని అనుసరించి ఎక్కువ ఆహారం తీసుకోకుండా సాత్వికమైన ఆహారం మితంగా తీసుకుంటే అది ఏకాదశి ఉపవాసం కింద వస్తుంది. ఆహార నియమం మాత్రమే ఇక్కడ నేను చెప్పింది. అసలు విషయం ఏమిటో తెలుసా? భగవంతుడి ధ్యానంలో ఉండాలి. ఇవాళ ఏం తింటలేదు, పాలు పళ్ళే, వంట మానేసాం గనక ఇంటి పని చేసుకుందా, ఇంకో పని చేసుకుందాం అంటే అది ఉపవాసం అవుతుంది, అది లంఘనం అవుతుంది. భగవద్ధ్యానంలో మనకి నచ్చిన దైవం ఎవరినా కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నచ్చిన దైవాన్ని ధ్యానం చేస్తూ మనసు నిలిచి ఉండడానికి అనుకూలమైనటువంటి కాలం గనక శరీరాన్ని కూడా దానికి అనుకూలంగా ఉంచి ఆహార నియమం పాటించటం ఏకాదశి వ్రతం చేసేటటువంటి పద్ధతి. అస్సలు ఉండలేమన్న వారు పాలు తాగొచ్చు, అంతకన్నా లేదో ఒక పండు తినచ్చు. ఉప్పు కారాలు లేనటువంటిది ఏదైనా, పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నిద్ర పట్టదు అనుకుంటే ఉప్పు కారం లేనటువంటి ఆహారం ఏదైనా కొద్దిగా స్వీకరించవచ్చు. ఇది ఏకాదశి వ్రత నియమం. స్వస్తి.